అంగన్వాడీల కనీస వేతనం 26,000 ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ డిమాండ్ చేశారు. అంగన్వాడీల కనీస వేతనాలు పెంచాలని ప్రపంచ కోరికల దినోత్సవం సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు అదనపు భారం మోపొద్దని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీలకు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. హెల్పర్లు ప్రమోషన్కి 5 సంవత్సరాల సీనియారిటీని రద్దు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ధనలక్ష్మి, జిల్లా కోశాధికారి రామలక్ష్మి, చామంతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చంద్రావతి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా. ఈరోజు దేశవ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలందరం కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాము. తక్షణమే వేతనాలు పెంచాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది, అలాగే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి ఈ ధర్నాని చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి సంక్షేమ పథకానికి కూడా అర్హులు కాకుండా పోతూ ఉన్నారు. ఆ అర్హులు కావాలి, ఇది ఎందుకు అని చెప్పేసి అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆదాయ పరిమితి ఎక్కువ ఉంది అంటారు. ఎంత ఆదాయం ఉంది మాకు? వచ్చే 11,500లో ఇంటి సెంట్రతులు, అలాగే కూరగాయల ఛార్జీలు ఇవన్నీ పోతే చేతికి వచ్చేది 6,000 రూపాయలు ఉంటలేదు. మరి ఆదాయ పరిమితి దాటేసిందనే పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఉండడం, అలాగే పిల్లలకి స్కాలర్షిప్లు కానీ, విద్యాదీవెన కానీ, తల్లికి వందనం కానీ ఇవేమీ అమలు కావట్లేదు. కాబట్టి తక్షణమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మెయిన్ డిమాండ్లతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పద్మావతి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు, కాకినాడ. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడ జిల్లాలో కూడా ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్న 9 ప్రాజెక్టులు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కూడా కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. 11 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కనీసం ₹1 పెంచిన పాపాన లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం పెట్టిన యాప్లను కూడా చేయవలసి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మేము ప్రభుత్వంలోకి రాగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని. కనీసం ఆ మాటే మరిచి ప్రభుత్వం అంగన్వాడీల పట్ల కక్ష సాధింపుగా వ్యవహరిస్తుంది. ఈరోజు అంగన్వాడీ సెంటర్లు మూసేసే భాగంగానే ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. ప్రైవేటు కాన్వెంట్లకి పర్మిషన్ ఇచ్చేసి 2.5 సంవత్సరాలు పిల్లల్నే కాన్వెంట్లో వేసుకుంటున్నారు. కనీసం అంగన్వాడీ సెంటర్లో మేము ప్రభుత్వాన్ని మొరపెట్టుకునేది ఏంటంటే 4 సంవత్సరాల వరకు కూడా అంగన్వాడీ సెంటర్లో ఉంటే మా పిల్లలు అంగన్వాడీ సెంటర్లో బలోపేతం అవుతాయి. కానీ అంగన్వాడీ సెంటర్లో ఉండకుండా తల్లిదండ్రులు 3 సంవత్సరాల వరకు మా దగ్గర ఫీడింగ్ తీసుకుని THR రూపాయలే తీసుకుని వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్కి వేసుకుంటున్నారు. అది కూడా ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఈ సంవత్సరం 4 సంవత్సరాల పిల్లల్ని కూడా వేసుకున్నారు. మరి గవర్నమెంట్ మన పర్మిషన్ రద్దు చేసి కాన్వెంట్లకి, ప్రైవేట్ కాన్వెంట్లకి ఇచ్చే పర్మిషన్ రద్దు చేసి అంగన్వాడీ సెంటర్లోనే 4 సంవత్సరాల వరకు పిల్లలు ఉంటే అంగన్వాడీ సెంటర్లు బలోపేతం అవుతాయి. మరి పేద గర్భవతులకి, బాలింతలకి, పేద పిల్లలకి మేము సేవలు అందిస్తున్నాము. ఆ సేవలు బలోపేతం చేయాలి అంటే ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లకి సహకారం చేయాలి, పర్మిషన్ రద్దు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. మాకు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చుకోమని ఈ ప్రభుత్వం మేము ఈ సందర్భంగా ఈ డిమాండ్స్ డే సందర్భంగా డిమాండ్ చేస్తూ మేము ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాము. డి పద్మావతి, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షులు.